టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేసే ముందు నేను కొన్ని విషయాలు చెప్తా. అది ఏంటి అంటే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, దీని వల్ల ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారంటే తనూజ, కళ్యాణ్, ఇమ్ము వీళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా టాప్ 3 లో ఉంటారు. సో మిగిలిన వాళ్ళలో టాప్ 3 లో అంటే టాప్ 5 లో ఉంటారు. మిగిలిన ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఈ వారం ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా మంచిదన్నమాట కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం. ఎందుకు అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళలో ఏ రీతునో ఏ భరణి గారో వీళ్ళు ఎవరైనా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారనుకో ఏమయ్యేదంటే డెమాన్కి కానీ సంజన గారికి కానీ వీళ్ళకి అన్యాయం జరిగేది. ఎందుకు తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఫైనలిస్ట్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఒకళ్ళు టాప్ 5 లోకి వెళ్ళకుండా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఎవరైతే లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే కళ్యాణ్, తనూజ, ఇమ్ము వీళ్ళు ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవళ్ళు వర్త్ అయితే ఎవరికి ఓటింగ్ ఎక్కువ వస్తే వాళ్ళు మాత్రమే టాప్ 5 లో ఉంటారు. సో యాక్చువల్ గా ఫస్ట్ ఫైనలిస్ట్ ఈ తనూజ, ఇమ్ము, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులోకి రావడం అన్నది మిగిలిన వాళ్ళందరికీ మంచిదన్నమాట. సో వాళ్ళందరూ లక్కు. సో కళ్యాణ్కి రావడం అన్నది ఎవరైతే తక్కువ ఓటింగ్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిది. సో ఇప్పుడు వాళ్ళందరిలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంటే వాళ్ళు టాప్ 5కి వస్తారు. సో ఇదనమాట, ఇది ఒక క్లారిటీ. అండ్ రివ్యూలోకి వెళ్లే ముందు కన్ఫెషన్ రూమ్ వీడియో మీద నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకు ఉందన్నది నేను చెప్తా. అంటే నా ఒపీనియన్ అబ్బా, ఫుల్ క్లారిటీ అంటే నాకు వచ్చిన క్లారిటీ. ఆ రోజు నేను అదే చెప్పా, ఇప్పుడు నేను మళ్ళీ అది రిపీట్ చేయబోతున్నా. అండ్ నాకు చాలా మంది వీడియో కొంచెం లేట్ గా చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఎపిసోడ్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడాల్సి వచ్చింది. చాలా మంది కళ్యాణ్ ఇమ్ము కోసం స్ట్రాంగ్ గా ఏమీ ఆడలేదు, అవతల ఏదైతే తనూజ అండ్ డెమాన్ రీతుని గెలిపించడానికి ఎలా అయితే ఆడారో అలాగా కళ్యాణ్ ఇమ్ము కోసం ఆడలేదు అని చెప్పేసి చాలా మంది నాకు వీడియోస్ షేర్ చేస్తే సర్లే చూద్దాం, చూసి మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను ఎపిసోడ్ మళ్ళీ వెళ్ళి చూశాను. దాని గురించి కూడా మాట్లాడతా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కొంచెం అలా మిస్టేక్ చేస్తే ఎప్పుడు దొరుకుతామా, నెగిటివ్ చేద్దాం అని చూడడానికి చాలా మంది రెడీగా ఉంటారు. చూడు కావాలని నెగిటివ్ చేస్తుందని అంటారు. సో అలాంటిది మనం తీసుకోకూడదు కదా. సో అందుకు నేను వీడియో ప్రాపర్ గా చూసి రివ్యూ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాము. ఇంకొకటి, భరణి గారు మాత్రం ఈ రోజు రీతు విషయంలో ఏంటో కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తారు. అబ్బా రింగ్ దాచేసిందని ఏంటో కక్ష కట్టేసినట్టు బిహేవ్ చేశారు, అక్కడితో వదిలేకుండా. సంజన గారు పాపం ఆవిడేమీ భరణి గారికి అన్యాయం చేయాలన్న ఉద్దేశమే లేదబ్బా. సంచాలకుగా కరెక్ట్ గా డెసిషన్ తీసుకోవాలని అనుకుంది ఆవిడ. అందుకే లేదబ్బా దీన్ని నేను ఎలా కౌంట్ చేస్తా, అది ఆవిడ ఉద్దేశం. ఇప్పుడు బయట చాలా మంది చాట్ జీపీటీలు యూజ్ చేసేసి సంజన గారి డెసిషన్ రాంగ్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ సంజన గారు వెళ్ళి ఇంకోటి పట్టుకెళ్ళి భరణి గారికి చూపించి ఒకవేళ అది రాంగ్ అయితే మరి ఇది కూడా రాంగ్ కదా, దీనికి కూడా ఇక్కడ కట్ట సరిగ్గా లేదు కదా అని చెప్పేసి ఆవిడ అంటారు. సో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇది భరణి గారు మరీ అంత కక్ష కట్టేసినట్టు, అటేమో సంజన గారి మీద కక్ష కట్టేసినట్టు, ఇటు రీతు మీద కక్ష కట్టేసినట్టు. అండ్ భరణి గారు కళ్యాణ్ తో గొడవ పడాలనుకోవట్లేదు, భరణి గారు డెమాన్ తో గొడవ పడాలనుకుంటున్నారు. బట్ విషయం డెమాన్కి తెలియదు, కళ్యాణ్కి తెలుసు. సో కళ్యాణ్ అందుకు ఇన్వాల్వ్ అయ్యాడు. చూడు నన్ను నెగిటివ్ చేస్తున్నాడు అని కళ్యాణ్ అనుకుంటున్నాడు. కానీ భరణి గారు ఎవరిని నెగిటివ్ చేయాలనుకున్నారు, డెమాన్ నెగిటివ్ చేయాలని అనుకున్నారు. సో కళ్యాణ్ ఏమో ఇక్కడేమో డెమాన్కి విషయం తెలియదు. ఎందుకంటే శ్రీజ హౌస్ లోకి వచ్చి ఎవరికి చెప్పింది, కళ్యాణ్కి చెప్పింది. శ్రీజ ఓన్లీ కళ్యాణ్కి ఎందుకు చెప్పాలి, డెమాన్ కూడా చెప్పొచ్చు కదా. ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యున్నది ఎవరు, కన్ఫ్యూషన్ రూమ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యున్నది ఎవరు, కళ్యాణ్ అంటే డెమాన్. శ్రీజ వెళ్ళి కళ్యాణ్కి విషయం చెప్పింది. అదే శ్రీజ డెమాన్కి ఎందుకు చెప్పలేదు? నీకు హౌస్ లోకి రీఎంట్రీ ఇప్పించడం కోసము డెమాన్ కూడా చాలా కష్టపడి నీ కోసం టాస్క్లు ఆడాడు కదా, మరి నువ్వెందుకు చెప్పలేదు డెమాన్, ఒరే నీ కోసం ఇలా కన్ఫ్యూషన్ రూమ్ లో వీడియో వేసారా అని నువ్వు డెమాన్ కూడా చెప్పాలి కదా. నువ్వు కళ్యాణ్కి చెప్పావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీక్స్ ఇవ్వడమే వెరీ వెరీ రాంగ్. పోనీ ఈ లీక్స్ ఇచ్చిందా శ్రీజ? ఈ లీక్స్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వాలి కదా, బయట విషయాలు లోపల చెప్పకూడదని బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వలేదు. అండ్ పోనీ శ్రీజ లీక్స్ ఇచ్చిన విషయం మనకి తెలుసా? తెలీదు. ఎందుకంటే కనీసం లైవ్ లో కూడా వేయకుండా కట్ చేసేశారు. ఇన్ని జరిగాయి. క్లియర్ గా కళ్యాణ్ని ఫిక్స్డ్ విన్నర్ చేయాలనే ఇలాంటివన్నీ. ఓహో ఓకే, శ్రీజ ఇన్పుట్స్ ఎవరికి ఇస్తుంది? మన కళ్యాణ్ బాబుకి, మన ముద్దు బిడ్డకి ఇస్తుంది. ఇచ్చుకొని దాన్ని బట్టి ఆట ఆడుకుంటాడు. నాకు తెలిసి శ్రీజ ఖచ్చితంగా తనూజ టాప్ లో ఉంది, నువ్వు కూడా టాప్ లో ఉన్నావు, నీ పైన తనూజ మాత్రమే ఉంది, దానికి తగ్గట్టు నువ్వు గేమ్ ఆడని కూడా చెప్పుంటది. ఏమి టాప్ లో లేడు, మీరిద్దరు టాప్ లో ఉన్నారు, దానికి తగ్గట్టు గేమ్ ఆడని కూడా చెప్పుంటది. అబ్బా ఏమో మనకేం తెలుసు, అక్కడ లైవ్ లోనే కట్ చేసి పడేస్తే
ఇప్పుడు శ్రీజ కళ్యాణ్కి హింట్ ఇచ్చిన విషయం మనకు లైవ్ లో అయినా వేయాలి కదా, కొన్ని ఎపిసోడ్ లో కట్ చేస్తాడు అనుకో, లైవ్ లోనో అన్సీన్ లోనో వేయాలి కదా, అక్కడ కూడా కనపడలేదు. అండ్ అప్పుడు శ్రీజ ఎప్పుడైతే కళ్యాణ్కి లీక్ ఇచ్చిందో ఆ తర్వాత కళ్యాణ్ ఏం చేస్తాడంటే తనూజ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రోజు నేను నిన్ను మోసం చేశాను అని నువ్వు ఫీల్ అయ్యావా అని చెప్పేసి తనూజని కళ్యాణ్ అడుగుతాడు. అప్పుడు తనూజ ఏమంటదంటే లేదు, అయినా నీకు ఈ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, నీకు ఎవరైనా చెప్పారా అని అడిగింది. తనూజ ఎందుకు అడిగింది అలాగా అంటే రీఎంట్రీ వచ్చినా శ్రీజ చెప్పి ఉంటదని తనూజకి డౌట్ వచ్చింది. నీకు ఈ విషయం ఎవరైనా చెప్పారా, నువ్వు ఇన్ని రోజులు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు తెచ్చావు అని అడుగుతుంది. అడిగితే లేదు నాకు అడగాలనిపించింది అంటాడు. ఆ రోజు నాకేమి శ్రీజ చెప్పింది అని చెప్పడు. నా దగ్గర వీడియో ఇప్పుడు కూడా ఉంది, అంటే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టా, కావాలంటే ఇది కూడా పెడతా మీరు కావాలంటే. అప్పుడు సో ఆ విషయం అప్పుడు చెప్పడు, బట్ ఇక్కడే బయటపడతాడు. ఇక్కడ నాకు శ్రీజ చెప్పింది అని బయటపడతాడు. ఇక్కడ తనూజ ఏమనుకుంటదంటే డెమాన్ అన్నాడంట, డెమాన్ అప్పుడు నేను డప్పులు కొడుతుంటే దాన్ని లీక్ అనుకున్నారంట అని డెమాన్ చెప్పేటప్పుడు తనూజ అనుకుంటుంది అరే కళ్యాణ్ చెప్పకుండానే డెమాన్ డప్పులు కొడుతున్నాడని ఎలా చెప్పాడు అంటే లీక్ ఇచ్చాడు అని చెప్పేసి తనూజ అనుకుంటుంది. బట్ డెమాన్ అనేటప్పటికే కళ్యాణ్ అక్కడ వాయిస్ రేస్ చేశాడు. ఆ రోజు నేను ఏం చెప్పాను అంటే కళ్యాణ్ డెమాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఊపినప్పుడు ఆ షూ భరణి గారి వైపు వెళ్ళినట్టు భరణి గారికి చూపించినట్టు నాకు అనిపించలేదు. కావాలంటే మన వీడియోస్ ఉన్నాయి కదా, నా రివ్యూ వీడియో వెళ్ళి ఆ రోజు వీడియో చెప్పండి. అది ఆ రోజు ఇదే చెప్పాను నేను. ఆ రోజు కూడా డెమాన్ ఇలా షూ ఇటు తనూజ వైపు ఎటో చూపిస్తున్నట్టు అనిపించింది కానీ నాకు భరణి గారి వైపు చూపిస్తున్నట్టు నాకు అనిపించలేదు ఆ రోజు. సో ఇది ఎందుకంటే వీళ్ళు ఇలా వరుసగా కూర్చుంటారు, ఫస్ట్ ఇమ్ము, నెక్స్ట్ తనూజ, ఆ తర్వాత భరణి గారు కూర్చుంటారు. ఇక్కడేమో డెమాన్ కదా, ఇక్కడ ఇదమ్మా డెమాన్ పొజిషన్. ఆ రోజు కూడా సేమ్ ఇలాగే చూపించి ఇక్కడ డెమాన్ పొజిషన్ కదా, ఇటు సైడ్ ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఇలా కూర్చున్నారు, భరణి గారు అక్కడ ఉంటారు. సో డెమాన్ కాలు ఇలా వెళ్ళింది, ఈ షూ ఇలా వెళ్ళింది అంటే ఆ రూట్ లో ఇమ్ము ఉన్నాడు, పోనీ ఇమ్ముయే లేడనుకో, తనూజ ఉంటది కానీ భరణి గారి వరకు వెళ్ళరు. అది ఒక ఎడిటెడ్ వీడియో వైరల్ చేశారనమాట. బిగ్ బాస్ గుడ్డి గంగిరెద్దులాగా ఆ వీడియో పట్టుకెళ్ళి కన్ఫెషన్ రూమ్ లో వేసి తనూజాకి చూపించి చూడు నిన్ను కళ్యాణ్ మోసం చేశాడు, సో నువ్వు జాగ్రత్తగా ఉండు కళ్యాణ్తో, కనీసం నీకు ఆ విషయం చెప్పలేదని ఆ రోజు ఆ వీడియో చూపించారు. ఎందుకంటే తనూజకి నాలాగే నోరెక్కువ, సో నోరేసి పడిపోద్ది అండ్ త్వరగా కోపం వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ గనక తనూజాకి చూపిస్తే ఇదేమి తనూజాకి మంచి చేసే ఉద్దేశం కాదు. ఇలా తనూజాకి గనక ఈ వీడియో చూపిస్తే తనూజ వర్సెస్ కళ్యాణ్ అవుతుంది అండ్ ఈ కోపంలో తనూజ రెచ్చిపోతుంది, మనకి టీఆర్పీ వస్తుంది. ఈ ఉద్దేశంతో ఆ రోజు ఆ వీడియో వేశారు. అదేం మంచి ఉద్దేశం కాదు. ఈ బయట వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ తనూజ మంచి కోసమే కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలిచేసి వీడియోస్ వేసేసారు, అరగంట వేసేసారు, గంట వేసేసారు అని చెప్పేసి తనూజ మీద ఒక నెగిటివ్ నేరేషన్ క్రియేట్ చేశారు. తనూజకి ఒక్క కన్ఫ్యూషన్ రూమ్ లో చూపించిన ఒక్క హింట్ చెప్పండి, ఒక్క పాజిటివ్ హింట్ చెప్పండి. తనూజకి కన్ఫ్యూషన్ రూమ్ లో చూపించిన వీడియోస్ అన్ని మ్యానిపులేషన్ వీడియోసే. తనూజని రెచ్చగొట్టి కాసేపు ఇమ్ము వర్సెస్ చేద్దాము, కాసేపు కళ్యాణ్ వర్సెస్ చేద్దాము, ఇలాంటి వీడియోసే తనకు చూపించినవి, అంతకుమించి ఏం చూపించలేదు. అది తనూజకి మంచి అయితే అలా గొడవలు పెట్టించడానికి ఎందుకు చూపిస్తారు? వీళ్ళకి టీఆర్పీ కావాలి, ఆ టీఆర్పీ భాగంగా తనూజకి కోపం ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి తనూజని రెచ్చగొడదామని చూశారు ఆ రోజు. ఇది జరిగింది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఆల్మోస్ట్ 8 minutes మాట్లాడాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి, అంటే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఆ రోజు ఈ ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ రింగ్ టాస్క్ దగ్గరకు వస్తే రింగ్ దాచేసింది అని అంటున్నారు కదా, వీళ్ళకి తెలియనప్పుడు అవతల వాళ్ళు చెప్తుంటే వినట్లేదు. ఎవరు? భరణి గారు చెప్తుంది రింగ్ దాచింది, ఎస్ దాచింది, కానీ ఎప్పుడు దాచింది అని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారే. డెమాన్ ట్రై చేస్తున్నాడు, తనేమి రింగ్ దాయలేదు, రీతు తప్పు చేయలేదు అనట్లేదు. తను రింగ్ ఇప్పుడు దాచిందంట, ఫలానా టైంలో ఇక్కడ దొరికితే దాచిందంట అని చెప్తుంటే వినకుండా డెమాన్ మీద రెచ్చిపోతారు. భరణి గారి కోపం అంతా డెమాన్ మీద, కళ్యాణ్ మీద కాదు. సో డెమాన్ ని తప్పు పట్టేసేయాలి, డెమాన్ ఎలాగా కళ్యాణ్కి ఇంటిచ్చేసాడు, ఇలాగా ఒక నెగిటివ్ నెరేషన్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు భరణి గారు. బట్ ఆ రోజు అలాంటిది ఏం జరగలేదు. అండ్ ఇంకోటి కళ్యాణ్ డెమాన్ చూడలేదు, డెమాన్ షూను కూడా చూడలేదు అని నాకు ఆ రోజు అనిపించింది. అబ్బా నేను ఆ రోజు కూడా అదే చెప్పాను, నాకేం కళ్యాణ్ డెమాన్ షూ చూసి చేశాడని. బట్ నాగార్జున గారు ఏమంటారంటే కళ్యాణ్ చాలాసేపు ఆలోచించి డెసిషన్ తీసుకున్నాడు అంటే కళ్యాణ్ డెమాన్ హింట్ ఇస్తే కళ్యాణ్ ఆ హింట్ చూసుకునే చెప్పాడు భరణి గారి పేరు అని చెప్పేసి నాగార్జున గారు అంటారు కన్ఫెషన్ రూమ్ వీడియోలో. అది కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పెట్టాను, అందుకే మీరు మన ఇన్స్టాగ్రామ్ కి రండి. ఇక్కడ నేను యూట్యూబ్ లో పెడితే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి ఇక్కడ పెట్టలేను, మన ఇన్స్టాగ్రామ్ లో పెడతా. జస్ట్ స్పై అకౌంట్స్ వచ్చేసేయండి అక్కడికి.
అక్కడ మీరు ఇలాంటి వీడియోస్, మీ డౌట్స్ క్లారిటీ చాలా వస్తుంది అక్కడ. మీరు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను యూట్యూబ్ లో ఒక వీడియో చేస్తున్నాను యాక్టివ్ గా ఉండట్లేదు అనుకుంటున్నారు. కాదు, నేను 24 hours యాక్టివ్ ఉంటా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ నేను ఫుల్లీ యాక్టివ్ ఉంటా. సో మీరు అలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకండి. నాకు ఏదైనా తప్పు అనిపిస్తే విత్ ఇన్ సెకండ్స్ నేను సోషల్ మీడియాలో పెడతా. సో అది యూట్యూబ్ లో అంటే వీడియో చేయాలి కాబట్టి తక్కువ వస్తా. అన్ ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా ఇంకొక రీజన్. ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఈ సీజన్, ఎందుకంటే ఎడిట్స్ వల్ల, రాంగ్ ఎడిట్స్ వల్ల నాకు ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది. సో ఇది సో అక్కడ రింగ్ ఎప్పుడు దాచింది అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఎప్పుడైతే రాంగ్ ట్రయాంగిల్ అన్నారో, ఓ నాకు ఇంకా ఛాన్స్ ఉందని భరణి గారు ఆడడం మొదలు పెడతారు. ఆడడం మొదలు పెట్టినప్పుడు ఆయన ఆడేసి రింగ్ వెతుక్కుంటుంటే సంజన గారు అంటారు, ఓకే రింగ్ దొరకాలేంటి, దాన్ని ఉన్న రింగ్ తీసుకునేసుకోండి అని చెప్పారమ్మా. నిజంగా సంజన గారు భరణి గారికి అన్యాయం చేయాలనుకుంటే రింగ్ ఎత్తుక్కోమంటారు కానీ దాన్ని ఉన్న రింగ్ తీసుకుని వేసుకో అంటారా? అన్నారు కదా పాపం. ఆవిడ అసలు భరణి గారికి అన్యాయం చేయాలని తాటే లేదు. ఆవిడ కరెక్ట్ గా చేయాలని అనుకుంటది పాపం సంచాలక్. నిన్న కూడా అంతే, వాటర్ టాస్క్ తనూజ వర్సెస్ సుమన్ నిలబడ్డప్పుడు సంజన గారు సుమన్ కి అసలు పడదు. ఆవిడ కావాలంటే శుభ్రంగా తనూజకు సపోర్ట్ చేసుకున్నాను. లేదు, వాటర్ టాస్క్ న్యాయంగా జరగాలి, సుమన్ గారి వైపు తక్కువ సపోర్ట్ ఉందని చెప్పేసి భరణి గారిని ఎక్కువ సార్లు పిలిచింది. ఆవిడ యాజ్ ఎ సంచాలక్ న్యాయం చేయాలని అనుకుంటది. ఈ రోజు కూడా అదే అనుకుంది పాపం, ఏదో భరణి గారికి అన్యాయం చేసేయాలి, ఇదేం లేదమ్మా. సో అది ఇక్కడ ఏం చేసిందంటే రింగు ఇచ్చింది కదా, ఇక్కడ మీరు ఎపిసోడ్ సరిగ్గా మీరు చూసే ఉంటారులే. సో ఇక్కడ ఏమైందంటే భరణి గారికి సంజన గారు ఆ రింగ్ తెచ్చి ఇస్తే ఇది వేస్తారు. ఇది వేస్తున్న టైంలో రింగ్ లేదు అనేటప్పటికి కరెక్ట్ గా రీతుకి కనపడింది. ఆ రింగ్ తీసి జాకెట్ లో పెట్టుకుంది. మళ్ళీ వెంటనే తిరిగి అందులో వేసింది. ఇమ్ము చెప్పాడంట, తిరిగి అందులో వేసేసింది. అది జరిగింది అక్కడ. దానికి భరణి గారు రింగు దాస్తుందా అని మొదలెట్టారు. దాస్తే ఏమైంది, మీకు ఏమన్నా రింగు దొరకలేదని మీరు కావాలనుకున్న టైంకి రింగు దొరికేసింది కదా, మీకు ఇచ్చేసారు సంజన గారు, దాన్ని తెచ్చుకుని వేసుకో అన్నారు. అలాంటప్పుడు అంత కక్ష కట్టడం అవసరమా? దారుణంగా కక్ష కట్టడానికి ట్రై చేశారు. ఇది ఒక్కటి నచ్చలేదు, ఆయనకు అన్యాయం జరిగింది అని ఆయన అనుకున్నారు. మనం కూడా అలాగే అనుకున్నాం నిన్న నుంచి, ఎందుకంటే అది ఖచ్చితంగా ట్రయాంగిల్ కాదు, అది 4 angles. సో కానీ నేను ఇప్పటి వరకు ఎప్పుడు సంజన గారు ఒకటి ట్రయాంగిల్ తెచ్చి చూపిస్తారు కదా, అప్పటి వరకు కూడా నాకు అది 4 angles అనే నాకు ఉంది క్లియర్ గా. అది 4 angles, ఆ ట్రయాంగిల్ అన్నది 4 angles. బట్ మళ్ళీ సంజన గారు ఒకటి తెచ్చి చూడండి దీనికి కూడా కట్ ఉంది కదా, మరి అలాంటప్పుడు మీరు 4 angle ఇవ్వాలన్నప్పుడు దీనికి కూడా యాంగిల్ ఇవ్వాలి కదా అంటారు. అది కూడా కరెక్టే కదా అని అనిపించింది నాకు. మేబీ అది కావాలని బిగ్ బాస్ ఒకటి ఎక్స్ట్రా పెట్టారా, లేదంటే నిజంగా ఏమన్నా ఈ వాళ్ళని ఏమంటారు, ఈ కటింగ్ చేసే వాళ్ళని, ఆ కటింగ్ చేసే వాళ్ళు ఏమన్నా రాంగ్ గా కట్ చేశారా, ఇది వీకెండ్ బిగ్ బాస్ చెప్పాలి. బట్ సంజన గారు మాత్రం ఏదో భరణి గారికి అన్యాయం చేయాలని అనుకోలేదబ్బా. ఆవిడకి ఇది కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ అనిపించుకుని ఆవిడ చెప్పింది కానీ ఏదో భరణి గారికి అన్యాయం చేసేయాలని కాదు. భరణి గారు కూడా ఇష్యూని మరీ కక్ష కట్టేసినట్టు కాకుండా కొంచెం నార్మల్ గా కూడా డీల్ చేయొచ్చు. మరీ ఏదో రీతు మీద కక్ష కట్టేసినట్టు బిహేవ్ చేశారు. ప్రతి టాస్క్ లో ఆవిడ తను ఎప్పుడు అవుట్ అయిపోతుందా. ఇప్పుడు అన్సీన్ కూడా చూసాను, అన్సీన్ చూసి మరి రివ్యూ చేస్తున్నా. అన్సీన్ లో కూడా భరణి గారు కళ్యాణ్ కూర్చోబెట్టుకుని, ఒరే నువ్వే విన్ అవ్వాలరా, ఫస్ట్ ఫైనలిస్ట్ నువ్వే అవ్వాలరా, అస్సలు ఏమీ తీసుకోకరా, ప్రశాంతంగా ఆడరా, నువ్వే విన్ అవ్వాలి, మళ్ళీ వెళ్ళి ఎమ్ము దగ్గర కూర్చుని అసలు కళ్యాణ్ విన్ అవుతాడంటావా, కళ్యాణ్ మీద నమ్మకం ఉందా నీకు అంటే, రీతు విన్ అవ్వకూడదు, ఆయనకి కక్ష కట్టేశాడు. ఆయన కక్ష కట్టేసి కళ్యాణ్ విన్ అవుతాడంటావా, నీకు నమ్మకం ఉన్నదంటావా అని మళ్ళీ ఎమ్ము దగ్గర కూర్చున్నాడు. వన్ సీన్ లో జరిగాయి ఇవన్నీ. ఇది ఇంకోవైపు తనూజది ఒక మంచి సీన్ మనకి ఎపిసోడ్ లో ఎత్తేసాడు. తనూజ రీతుతో ఏమంటే తెలుసా, ఈ సెకండ్ టాస్క్ దగ్గరకు వచ్చేటప్పటికి తనూజ రీతుతో అంటది, రీతు ఈ రోజు నాకు ఏమైనా పర్లేదు రీతు, నేను ఎంత అలసిపోయినా పర్లేదు, నా చెయ్యి, తను ఆల్రెడీ చెయ్యి నొప్పి ఉంది కదా, నా చెయ్యి నొప్పి వచ్చినా పర్లేదు రీతు, ఏమైనా పర్లేదు రీతు, నేను మాత్రం ఈ రోజు నీ కోసం ఆడి తీతా ఈ సెకండ్ గేమ్. ఎందుకంటే ఫస్ట్ గేమ్ తను రీతుకు సపోర్ట్ చేయలేదు కదా, కళ్యాణ్ సపోర్ట్ చేసింది. ఈ గేమ్ నేను సపోర్ట్ చేస్తా రీతు, నా చెయ్యి ఎంత నొప్పి వచ్చినా పర్లేదు రీతు, రేపు రెస్ట్ తీసుకుంటా రీతు, ఈ రోజు ఆడతా రీతు నీకోసం అన్నది. అది ఎపిసోడ్ లో వేసుంటుంటే బాగుండేదా? అబ్బే, తనూజకి మంచి సీన్స్ ఏవి ఎపిసోడ్ లో వేయలేదు. నేను కూడా ఇప్పుడు అన్సీన్ చూసాను కాబట్టి అరే ఇంత బాగా మాట్లాడిందా తనూజ అని అనుకున్నాను. నేను అన్సీన్ లో రీతుని కూర్చోబెట్టి నా చెయ్యి ఏమైనా పర్లేదు, నేను రేపు రెస్ట్ తీసుకుంటా, ఎంత కష్టమైనా కానీ నిన్ను సపోర్ట్ చేస్తా, నిన్ను గెలిపిస్తా అంటుంది. ముగ్గురు కూర్చున్నారు, డెమన్ వీళ్ళిద్దరు స్ట్రాటజీ చేసుకున్నారు. మనకు అది ఎపిసోడ్ లో ఎత్తేసాడు. వెయ్యొచ్చు కదా, ఎందుకు ఓన్లీ నెగిటివ్ వేస్తారబ్బా తనూజకి? దారుణం, అన్యాయం, అసలు ఎంత ఓన్లీ నెగిటివ్ గా కనిపిస్తుంది అబ్బా ఎపిసోడ్ లో.
వెయ్యరు మంచివన్నీ. ఇది వేసుంటే ఎంత బాగుండేదో ఆ అమ్మాయికి, వెయ్యరు. ఇది సో అది నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిందా. ఫస్ట్ టాస్క్ వచ్చేసేటప్పటికి రీతుని ఎక్కువ టార్గెట్, భరణి గారు ఎక్కువ టార్గెట్ చేశారు అని అనిపించింది నాకు. ఫస్ట్ టాస్క్ ఏంటి, సెకండ్ టాస్క్ ఏంటి అన్నిని. ఫస్ట్ టాస్క్ లో తనూజ క్లియర్ గా నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానంది, కళ్యాణ్కే చేసుకుంది. డెమాన్ రీతుకు సపోర్ట్ చేసుకుంటా అన్నాడు, రీతుకు సపోర్ట్ చేసుకున్నాడు. ఆ టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్ లో కళ్యాణ్ విన్ అయిపోయాడు. ఆ తర్వాత ఇమ్ము అండ్ రీతు మిగిలారు. వీళ్ళిద్దరూ మిగిలినప్పుడు ఆ నెక్స్ట్ టాస్క్ డెమాన్ అండ్ తనూజ ఎంత సిన్సియర్ గా ఆడారో, భరణి గారు రీతుని అవుట్ చేయడం కోసం ఎంత సిన్సియర్ గా ఆడారో, అంటే ఇమ్యూన్ సపోర్ట్ చేస్తూ, కళ్యాణ్ నుంచి అంత సిన్సియర్ సపోర్ట్ ఇమ్ము కోసం రాలేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. కావాలంటే మీరు ఎపిసోడ్ లోకి వెళ్ళండి, మళ్ళీ చూసుకోండి. నేను వెళ్ళాను, మళ్ళీ చూశాను. అసలు సిన్సియర్ గానే అన్నట్టు అనిపించలేదు అబ్బా కళ్యాణ్. ఒకసారి మాత్రం రీతు ఫేస్ మీద కొట్టాడు కళ్యాణ్, ఏడ్చింది కదా రీతు. ఎందుకు ఏడ్చింది? ఫేస్ మీద కొట్టాడు కళ్యాణ్ ఆ సెకండ్ లెవెల్ టాస్క్ లో. అందుకు ఏడ్చింది ఆ అమ్మాయి. పాపం ఏదో సపోర్ట్ చేయట్లేదు, కళ్యాణ్ ఏదో నాకు కొట్టేస్తున్నాడు అని కదా తనకి ఇక్కడ తగిలింది. అందుకు ఏడ్చింది పాపం. మా అమ్మాయి దాన్ని కూడా ఏమీ సింపతి క్రియేట్ చేసుకోలేదమ్మా. ఆ కాసేపు ఏడ్చింది, వదిలేసింది, అయిపోయిందా. అక్కడ నుంచి కళ్యాణ్ నుంచి ఎమ్మోకి అంత సిన్సియర్ సపోర్ట్ వచ్చినట్టు నాకు అనిపించలేదు. మళ్ళీ వెళ్ళాడు, లోపల కూర్చున్నాడు బాత్రూమ్ లో. ఏడుపు వచ్చిందంట, ఏడ్చాడంట. పోనీ అది నిజం అనుకుందాం. ఏడ్చాడు, కడుక్కుంటున్నాడు. అక్కడ నుంచి ఏమో పాపం కళ్యాణ్ బాధపడిపోతున్నాడు అని అక్కడ నుంచి తనూజ బాధపడిపోతూ చూస్తుంది. ఫేస్ శుభ్రంగా కడుక్కున్నాడు, వచ్చాడా. ఇప్పుడు ఏడుపు ఎవరికైనా కానివ్వండి అబ్బా, ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చింది, నువ్వు కడిగేసుకున్నావు, కడిగేసి కూర్చున్నాక మళ్ళీ నీకు ఏడుపు ఎలా వస్తుంది? మళ్ళీ కూర్చుని మళ్ళీ ఏడుస్తున్నావు అంటే దొంగ ఏడుపా కాదా, అది సింపతి ఏడుపా కాదా? నువ్వు సింపతి క్రియేట్ చేసుకుంటున్నావు. కళ్యాణ్ సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు, కావాలని ఏడుస్తున్నాడు. నువ్వు నిజంగా ఎమ్మో మీద అంత ప్రేమ ఉంటే నువ్వెందుకు సిన్సియర్ గా టాస్క్ ఆడలేదు? ఆ రీతు దాన్ని ఎందుకు కొట్టలేకపోయావు నువ్వు? అక్కడ తనూజ కొడుతుందే, తనూజ ఇమ్ము వాటిని సిన్సియర్ గా కొడుతుంది. తనేమో ఏదో సపోర్ట్ చేశానన్న పేరు చేయలేదా రీతుకి? ఫస్ట్ రౌండ్ లో నీకు ఎంత సిన్సియర్ గా సపోర్ట్ చేసి రీతుని కొట్టిందో, సెకండ్ రౌండ్ లో రీతుని అంతే సిన్సియర్ గా సపోర్ట్ చేసి ఇమ్ముని కొట్టింది. సపోర్ట్ అంటే సపోర్ట్, జెన్యున్ గా ఆడేసింది. నీలో ఆ జెన్యూనిటీ ఏది? కళ్యాణ్ లో జెన్యూనిటీ ఏది? ఇమ్ముని సపోర్ట్ చేయలేదు. కావాలంటే ఎపిసోడ్ వెళ్ళి చూడండి. ఇమ్ముని కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇమ్ము విన్ అయితే నెక్స్ట్ టాస్క్ లో కళ్యాణ్ అండ్ ఇమ్ము, కళ్యాణ్ వర్సెస్ ఇమ్ము అవుతుంది. అప్పుడు మళ్ళీ కళ్యాణ్ ని ఇమ్ము ఎక్కడ గెలిచేస్తాడో, కాబట్టి ఈ రౌండ్ లోనే మనం ఏదో సపోర్ట్ చేసామన్న పేరుకి సపోర్ట్ చేసి పైన కొడదాం. రీతు గెలిచేస్తుంది. సో నెక్స్ట్ రౌండ్ నేను రీతుతో ఆడుకోవచ్చు. ఇది కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్, అది బయటకు కనపడనివ్వలేదు. ఇది మాత్రం క్లియర్. సేమ్ పల్లవి ప్రసాద్ BB7 లో ఇలాగే చేశాడు. ఆడియన్స్ ముందు అమాయకంగా యాక్ట్ చేసి తన లోపల ఒక ప్లాన్ ఉండేది, ఆ ప్లాన్ అమలు చేసేవాడు. అప్పుడేమో శివాజీ ఆ పల్లవి ప్రశాంత్ కి కుడి బిజంలా ఉండి నడిపించారు. ఇప్పుడేమో తనూజ తనకు తెలియట్లేదు బయట తన మీద వస్తున్న ఎడిటింగ్స్ ఎన్ని వస్తున్నాయో. తను కళ్యాణ్ కుడి భుజం లాగా ఉండి నడిపిస్తుంది. సో ఇది జరుగుతుంది. అప్పుడు మీకు గుర్తుందో లేదో, పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ ఒక గొడవ అవుతుంది. ఆ గొడవలో అంటే ఇలా గీరుకుంది, నన్ను గీరేశాడు, రక్కేశాడు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ ఇష్యూ చేశాడు. అప్పుడు బయట వీడియోస్ వచ్చే చూడు, పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తూ, ఇంకెందుకు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ని బయటకు పంపేసేయండి, మరీ అంత అవమానిస్తారా, అలా తోసుకుంటూ వెళ్ళిపోయాడు మెడికల్ రూమ్ కి అని ఆ రోజు నెగిటివ్ చేశారు. బట్ ఆ రోజు ఆ ప్లాన్ ఇక్కడ ఉంది లోపల, పైకి మాత్రం అమాయకంగా యాక్ట్ చేస్తూ చంపేశారు, గీరేశారు. అంటే ఒరే పదరా మెడికల్ రూమ్ కి వెళ్దాం రా, చెప్పరా, నేను నిజంగా నేను గీరానో రక్కానో డాక్టర్ చెప్తాడని చెప్పేసి అమర్దీప్ లోపలికి తీసుకెళ్తుంటే అది ఏదో తోసేశాడు, నెట్టేశాడు అని చెప్పేసి భయంకరంగా నెగిటివ్ చేశారు. బట్ తనకు తెలుసు ఇక్కడ ఏముంది, తనకేం పెద్ద ఏం అవ్వలేదు, కావాలని ఇష్యూ చేశాడు ఆ రోజు. సో ఇది సో చాలా మంది ఏంటంటే పైకి కనపడే ఫేస్ తప్ప తనూజలాగా ఓపెన్ గా ఉన్న వాళ్ళు జనాలకి ఎక్కరు. అండ్ దానికి తగ్గట్టు బిగ్ బాస్ కూడా ఏం చేశాడంటే, ఈ రోజు చెప్తున్నా కదా, రీతుని తనూజ మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడు, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే అక్కడ తనూజ అంటుంది నా చెయ్యి ఇరిగిపోయినా పర్లేదు అన్నట్టు మాట్లాడుతుంది. నేను సపోర్ట్ చేస్తా రీతు, ఏమైనా కానీ నేను సపోర్ట్ చేస్తా, నిన్ను గెలిపిస్తా ఈ రౌండ్ లో, రేపొద్దున రెస్ట్ తీసుకుంటా అన్న తనూజ. అది ఎందుకు ఎపిసోడ్ లో ఎత్తేసాడు? అది ఎత్తొద్దు కదా. ఇప్పుడు నేను అనసీని చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది, లేదంటే నాకు తెలీదు. ఎలా తెలుస్తాయి ఇవన్నీ? దారుణం, అన్యాయం. ఆ BB ఎడిట్ మీదే ఆధారపడి ఉంది అబ్బా, బిగ్ బాస్ ఎడిట్స్ మీదే మొత్తం ఆధారపడి ఉంది.
సో అది అయిపోయిందా. నెక్స్ట్ సో అది సెకండ్ టైం ఎప్పుడైతే ఇమ్ము వచ్చినప్పుడు కళ్యాణ్ ఏడ్చాడో అది నాకు క్లియర్ గా ఫేక్ అనిపించింది. ఎవరు ఏమైనా అనుకోండి, నాకు ఫేక్ అనిపించింది. నువ్వు అసలు ఫస్ట్ తను ప్రాపర్ గా సపోర్ట్ చేయలేదు. నీ ఏడుపు నిజమే అనుకుందాం, ఆల్రెడీ ఒకసారి వాష్రూమ్ లో ఏడ్చావు, కానీ నీ ఏడుపు ఇమ్ము చూడలేదు కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ ఏడుస్తున్నావా అంటే ఇమ్ము నేను చూడాలి, నీ ఏడుపు చూడాలా? ఏమన్నా అర్థం ఉందా? ఆ ఏడుపు మీలో ఎంతమందికి నిజం అనిపించింది? నాకు అనిపించలేదు అబ్బాయి, ఎవరు ఏమైనా అనుకోండి. నెక్స్ట్ ఫైనల్ టాస్క్ మాత్రం, ఫైనల్ టాస్క్ కళ్యాణ్ చాలా సూపర్ ఫాస్ట్ గా చాలా ఈజీగా ఆడేశాడు. కొంచెం లేట్ చేసుకుంది రీతు, బట్ రీతుకి కనుక ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చి ఉండుంటే రీతు ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. హ్యాపీ కాదు, హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ రీతుకి వచ్చి ఉండుంటే భరణి గారు, సంజన గారు, డెమన్ వీళ్ళందరికీ డేంజర్ లో పడేవారు అనమాట. కళ్యాణ్కి రావడం వల్ల ఏమైందంటే కళ్యాణ్ ఎలాగో టాప్ 5 కంటెస్టెంట్ కదా, సో వీళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్ అని కాదు, వీళ్ళలో ఎవరికి ఓటు ఎక్కువ వస్తే వాళ్ళు టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ రకంగా వీళ్ళందరికీ మంచి జరిగింది. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పై నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ ఏడు మీకు నిజం అనిపించిందా అండ్ మీ ఒపీనియన్ ఏంటి అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. కళ్యాణ్ నిజంగానే ఎమ్ముకి సిన్సియర్ గా హెల్ప్ చేశాడని మీకు అనిపించిందా ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ కన్ఫెషన్ రూమ్ వీడియో కళ్యాణ్ ఈ డెమన్ హింట్ ఇవ్వడం వల్ల మాత్రమే భరణి గారి పేరు చెప్పాడని మీకు అనిపించిందా ఇది కూడా కామెంట్ చేయండి. ఈ విషయంలో అయితే నాకు అనిపించలేదు, నేను ఆ రోజు అదే చెప్పా, కావాలంటే వీడియో వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. టాటా బై బై. ఏమన్నా మిస్ అయితే కింద కామెంట్ చేయండి, రేపటి వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను.